वारंगल जिला वारंगल एलबी नगर में आयोजित एक संवाददाता सम्मेलन में वरिष्ठ कांग्रेस एमडी अयूब मिसाल प्रकाश ने कहा कि हम वारंगल पूर्व में उन लोगों के खिलाफ पार्टी कार्यवाही करना चाहते हैं जो समूह की राजनीति में लगे हुए हैं। सुनीता मंडापल्ली, कृष्णा, एमडी अख्तर, कुचाना रविंद्र और अन्य ने भाग लिया और इस अवसर पर एमडी अयूब मिसाल प्रकाश श्रीनिवास ने बात की। उन्होंने चेतावनी दी कि जो लोग पिछले शासन में अवैध धन अर्जित करके और उसी प्रवृत्ति का पालन करके कांग्रेस पार्टी में शामिल हुए थे, वो वारंगल पूर्व पहाड़ी जोड़े की गतिविधियों की जांच करेंगे जो उनके राजनीतिक विकास को गड़बड़ा रहे हैं। उन्होंने कहा कि वो मांग कर रहे हैं कि नेतृत्व उन लोगों के खिलाफ कार्यवाही करे जो कांग्रेस पार्टी में शामिल होकर कांग्रेस पार्टी को नुकसान पहुंचा रहे हैं और दावा कर रहे हैं कि पूर्वांचल में कोई विकास नहीं हुआ। उन्होंने कहा कि जो लोग गलत प्रचार करने और सांप्रदायिक राजनीति पर पर्दा उठाने के लिए सोशल मीडिया का इस्तेमाल कर रहे हैं, उन्हें कीमत चुकानी होगी। तेलंगाना वरंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। పార్టీకి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించవచ్చు, దానిలో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. కానీ అటు కాంగ్రెస్ లో వాళ్ళే ఇటు టిఆర్ఎస్ లో వాళ్ళే మళ్ళా కాంగ్రెస్ లో వాళ్ళే ఇలాంటి అన్ని పదవులు అనుభవించి దొంగే రోడెక్కి దొంగ దొంగ అన్నట్టు ఇలా వాళ్ళకు వరంగల్ నగరంలో అభివృద్ధి అవపడతలేదు. మేము నలుగురం తిరిగే వరకే ఉండా దంపతులు అనే వాళ్ళు తిరుగుతాను, లేకపోతే వాళ్ళు తిరుగుతలేరని ఇవాళ ఒక వ్యక్తి అభియోగం మోపిండు. మీరు సూటిగా ఒక ప్రశ్న చెప్తాను, మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు నీకు అభివృద్ధి అనేది జరుగుతలేనప్పుడు మొన్నటికి మొన్న వర్షాలు పడితే ఈ నరేందర్ గారు ఎక్కడ వండుకున్నారు? మరి ఆ రోజు వరదలలో చిక్కుకున్న కుటుంబాలకు గవర్నమెంట్ ఇచ్చే సాయం కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసింది ఎవరు? క్యాంప్ ఆఫీసుకు అటు కొండ దంపతుల ఇంటికాడ తండోపతండాలుగా జనాలు ఎందుకు ఉంటాను? మళ్ళీ బాగోగులు ఎవరు చెప్పుకుంటాను? ఇలా మున్సిపాలిటీలో అయితేనేమి, మంత్రివర్గంలో ఉన్న అమౌంట్ అయితేనేమి ఎవరు గ్రాంట్ శాంక్షన్ చేయిస్తారు? ఎవరు? ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు జరిగింది. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక కార్యకర్తను పనిచేసే కార్యకర్త నాయకుడిని గుర్తింపు ఇచ్చిన ఘనత కొండ దంపతులకు దక్కుతుందని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా 100 కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు మంత్రులను తీసుకొచ్చి వరంగల్ బస్టాండ్ దగ్గర సమావేశం బహిరంగ సభ పెట్టి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలా అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి 100 కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అన్ని బిల్లు లాగి మొత్తం అభివృద్ధి కుంటుపడితే ఇవాళ చక్కదిద్దుతా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవనీయ మంత్రి కొండ సురేఖ గారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కొండమురళి గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇవాళ అభివృద్ధిని ఓర్చుకోలేక వీళ్ళందరూ కూడా ఇతర పార్టీలు వచ్చి ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పార్టీలు మారి వచ్చి రీజన్ పెట్టి ఎలక్షన్లో పోటీ చేయాలి మా వాళ్ళన్నట్టు వాస్తవంగా. ఇవాళ ఈ ఆ పార్టీల కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇళ్ళకి వచ్చి ఇలా కమిషన్ రాకుంటే ఇలా బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా ఖండించడం ఇది మంచి పద్ధతి కాదని సందర్భంగా చెప్తా ఉన్నాం. దమ్ముంటే వారం రోజుల లోపల రాజీనామా వేసి మళ్ళీ గెలవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ప్రయత్నాలు చేస్తాను, అది మంచిది కాదంటున్నాం. కలిసి ఉండాలని కోరుకున్నట్టే దీని అర్థం. కలిసి పనిచేద్దాం, ప్రజా శ్రేయస్ కోసం, ప్రజాభివృద్ధి కోసం కలిసి ఉండామంటాను. గ్రూప్గా డివైడ్ చేసి మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు తెరలేపద్దు అంటున్నాం. మేమే అంటున్నాం కలిసి పని చేయాలి, కలిసి ప్రజలకు సేవ చేయాలంటున్నాం. పార్టీ అధిష్టానికి వెలుగుస్తాం కదా, వాళ్ళు సోషల్ మీడియాకి చెప్పిండు. మేము జర్నలిస్టుల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ, కార్యకర్తలకు తెలియపరుస్తూ అయోమానికి గురి కావద్దు. ఈ సందర్భాన్ని, ఈ అంశాన్ని మేము పార్టీ అధ్యక్షులకు తెలియపరుస్తాం. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరైనా.